పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాంత్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఈ వారం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల వలన మీరు అద్భుతాలు అనేటటువంటివి సృష్టిస్తారు. రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క శని మళ్ళీ రవి గ్రహాలతో కలవడం వల్ల తల్లిదండ్రుల మధ్య మీకు విరోధం రావడం, తండ్రితో మీ భావాలు మీ తండ్రి భావాలు వేరువేరుగా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతాయి. దూరపు ప్రయాణాలు చేస్తారు. మీకు కీర్తి ప్రతిష్టలు అనేటటువంటివి చాలా ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాశివారికి అందరికీ కూడా మనము బంధుమిత్రులతో ఆనందంగా వెళ్ళడము ఇవన్నీ కూడా చేసుకుంటారు. అలాగే కొత్త కొత్త ఫర్నిచరు ఇవన్నీ కూడా ఇంట్లో మీరు కొనుక్కోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. వేరే వేరే ఊర్లకు వెళ్ళడం, వేరే వేరే ఊర్లకి మీకు కొత్త కొత్త ఉద్యోగాలు రావడం, ట్రాన్స్ఫర్లు అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు, తర్వాత ఈ యొక్క క్యాంపస్ ఇంటర్వ్యూల సెలక్షన్ల కోసం ఉంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఆ ఉద్యోగాలు రావడం జరుగుతాయి. సంతానం లేనటువంటి వారికి కూడా సంతానం కలుగుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్తారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వారికి శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనము శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మక అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క జపాన్ని మీరు మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.